పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హెచ్సిఏ నిందితుల సిఐడి కస్టోడియల్ విచారణ ముగిసింది. విచారణ ముగియడంతో నిందితులను సిఐడి అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. 6 రోజుల పాటు సిఐడి విచారణ జరిపింది. హెచ్సిఏలో జరిగిన అక్రమాలు, టికెట్ వ్యవహారం, అక్రమంగా హెచ్సిఏలోకి జగన్మోహన్ రావు ఎంట్రీపై విచారణ చేసింది. కోర్టులో హాజరుపరచనున్న నేపథ్యంలో నిందితులను వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్. కార్తిక్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన అక్రమాలపై సిఐడి విచారణ ముగిసింది. 6 రోజుల పాటు 5 నిందితులను సిఐడి రెడ్ హిల్స్లోని ప్రాంతీయ కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించారు. అయితే మొదటి రోజు 2 రోజుల పాటు ఇటు సిఐడి కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించిన అనంతరం జగన్మోహన్ రావును హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఉప్పల్ స్టేడియంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్కి తీసుకెళ్లారు. అక్కడ నుండి కీలక ఫైల్స్ను ముందుంచి ప్రశ్నించారు. 2వ రోజు ఇటు ట్రెజరీ శ్రీనివాసరావుతో పాటు సిఇఓ అయినటువంటి సునీల్ కంటే ఇద్దరిని కూడా తీసుకెళ్లి ఆ ఫైల్స్ అన్ని కూడా ముందుంచి ప్రశ్నించారు. ఆ తర్వాత మిగతా 3 రోజులు మొత్తం కూడా సుదీర్ఘంగా ప్రశ్నించి హెచ్సిఏలో జరిగినటువంటి అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిని సిఐడి అధికారులు వెలికి తీశారు. మొత్తం 23 ఇన్స్టిట్యూషన్స్ ముందుంచి ఓట్లు వేయించారు. ఓట్లు వేయించడం వల్లనే హెచ్సిఏలో అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు ఎన్నికయ్యారనేది సిఐడి గుర్తించింది. అయితే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ముందుంచి ఓట్లు వేయించడం చట్టవిరుద్ధం, సుప్రీంకోర్టు ఆదేశాలను ఎక్కడ కూడా పాటించలేదు, ప్రాక్సీ ఓట్స్ అనేది వేశారనేది సిఐడి గుర్తించిన నేపథ్యంలో వీటన్నిటిని కూడా డాటా తీసుకుంది. ఇప్పటివరకు 6 రోజుల పాటు జరిపిన విచారణలో కీలకమైన స్టేట్మెంట్ను సిఐడి అధికారులు సేకరించారు. ప్రస్తుతం సిఐడి ప్రాంతీయ కార్యాలయం నుంచి రెడ్ హిల్స్కు అతన్ని తరలించిన తర్వాత ప్రస్తుతం గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు. ఇవాళతో కస్టడీ అనేది ముగియడంతో ప్రస్తుతం రిమాండ్ కూడా ఇవాళతో ముగుస్తుంది. కాబట్టి ఇటు రిమాండ్ పొడిగింపుకు సంబంధించి సిఐడి అధికారులు కోరే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.